హాయ్ అండి. మునక్కాడ కోడిగుడ్డు టమాటా కూర ఇప్పుడు చేసుకుందాం. దానికోసం మనం కొన్ని కోడిగుడ్లలో నీళ్లు ఉప్పు వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంకొక పక్క స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కట్ చేసి వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న మునక్కాడ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. వాటిని కాస్త ఎర్రగా అయ్యేంత వరకు వేయించాలి. అలా వేయించుకున్న ఎర్రగా వేగిన మునక్కాడ ముక్కల్ని పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని ఎగ్స్ని వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటే మనకి ఎగ్స్ మంచి కలర్లోకి వస్తాయి. కొంతమంది అయితే కారం కూడా వేసుకుంటారు. నేనైతే పసుపు మాత్రమే వేసుకుని ఉడికించిన కోడిగుడ్లని వేయించుకుంటానండి. దాన్ని పీల్ చేసి మనం పక్కన పెట్టుకుంటాం కదా ముందే. వాటిని కూడా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలి. ఆయిల్లో కోడిగుడ్డు వేగితే టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. నేనైతే ఒక్క పూటే గుడ్డు కర్రీ చేసుకుంటానండి. అందుకే కొంచెం ఎక్కువ గుడ్లనే ఉడికిస్తాను. మా వారేమో 2 పూటలు 2 గుడ్లు తింటారు. ఒక గుడ్డు మగవాళ్ళకి ఏం సరిపోతుందండి, కష్టపడే వాళ్ళకి. అందుకోసమని కొంచెం ఎక్కువ గుడ్లనే వేసుకుంటాను. ఇలా కొంచెం ఎర్రగా అయిన తర్వాత చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. పక్కకు తీసుకోవాలి. తీసుకున్నాక అదే కడాయిలో 1½ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తాలింపు కోసం. నేను టమాటా ముక్కల్ని ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఆనియన్